హలో ఆల్. గ్రూప్ 3 ఎగ్జామ్ ఇవాల్టితో ఫినిష్ అయిపోయింది. మొత్తం 3 పేపర్స్ రాసొచ్చారు. పేపర్స్ మొత్తం చూసాక ఒక అనాలిసిస్ చేద్దాం. ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ 2 వస్తుంది కాబట్టి మనం ఎట్లా రెడీగా ఉండాలి, టీజీపీఎస్సీ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దాని ప్రకారం చూస్తే ఫస్ట్ 3 పేపర్స్లో ఫస్ట్ పేపర్ మోడరేట్గా ఉంది, అంటే మధ్య రకంగా. సెకండ్ పేపర్ ఈజీగా అనిపించింది, స్పెషలీ పాలిటీ సొసైటీ సెక్షన్స్ చాలా ఈజీగా ఇచ్చాడు అనిపించింది. థర్డ్ పేపర్ వచ్చేసి ఎవరైతే డెప్త్గా ఈ సర్వే బడ్జెట్ న్యూమరికల్స్ బాగా మంచిగా రట్టామార్ బట్టి కొట్టి ఉంటారో వాళ్ళకి ఈజీ. లేదు పైన పైన చూసుకొని వెళ్ళి కొంచెం డెప్త్లో వెళ్ళకపోతే వాళ్ళకి కొంచెం కష్టమేమో అనిపించింది ఈ పేపర్, బికాస్ టూ డేటా డ్రివెన్ ఉంది థర్డ్ పేపర్. అయితే వీటి బట్టి మనం గ్రూప్ 2 ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూజువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనము, గ్రూప్ 1కి గ్రూప్ 2కి మధ్యలో ఉండొచ్చు గ్రూప్ 2 స్టాండర్డ్ అనేది. అంటే టూ కాన్సెప్చువల్ ఆర్ కాంప్లికేటెడ్ కాకుండా, అట్లని టూ డేటా ఈజీ కాకుండా మధ్యలో ఇస్తాడు, మిక్స్ ఆఫ్ బోత్ అని. సో ఇది చూసాక మనం ఏది ఫైనల్ బ్రషప్ చేయాలి అనేది చూద్దాం. గ్రూప్ 3 రాసారంటే ఆల్రెడీ మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ అయిపోయినట్టే, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అయిపోయినట్టే. రెండు ఆల్మోస్ట్ సేమ్ సిలబస్, ఇంకా అంతే, తేడా ఏం లేదు పెద్దగా. కాకపోతే కొంచెం లిటిల్ డీపర్ వెళ్తాం మనం గ్రూప్ 2కి. సో సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, కాన్సెప్ట్స్ తెలుసు, టైం లైన్ తెలుసు. ఎంత డీపర్గా వెళ్ళాలి గ్రూప్ 2కి ఇప్పుడు చూడండి. స్కీమ్స్ అండ్ పాలసీస్ బాగా అడుగుతున్నాడు. ఎవరు మినిస్ట్రీ, ఏ ఇయర్లో వచ్చింది, ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరెవరు ఇంక్లూడెడ్. సో స్కీమ్స్, ఇప్పటి స్కీమ్స్ కూడా కాదు, ఏ కాలంలో ఉన్న స్కీమ్స్ అవి కూడా అడుగుతున్నాడు. ఈ జవహర్ రోజ్గార్ యోజన, స్వర్ణ జయంతి, ఇట్లాంటివి పాత పాతవి కూడా పట్టుకొస్తున్నాడు. ఏ ఇయర్లో వచ్చాయి, బేటీ బచావ్ బేటీ పడావ్ ఏ ఇయర్లో వచ్చింది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, చూడండి ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరాలు. సో ఇయర్స్, ఇయర్స్, మినిస్ట్రీ, హూ ఇస్ ఇన్క్లూడెడ్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ థర్డ్ పేపర్ చూసిన తర్వాత అనిపించింది, సర్వే, బడ్జెట్, సోషో ఎకనామిక్ అవుట్లుక్, బోత్ ఇండియా లెవెల్లో తెలంగాణ లెవెల్లో మనకు డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అవైతే ఇంకా న్యూమరికల్స్ అయితే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్. ఎంత పర్సంటేజ్ లాస్ట్ డీకేడ్కి ఇప్పటి డీకేడ్కి ఏంటి తేడా, ఎంత పర్సంటేజెస్ పెరిగినాయి, 2011 సెన్సెస్లో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది. సో ఇట్లా ఇయర్స్ అడుగుతున్నాడు అనమాట. అలాగే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ, అది చూడాలి. అలాగే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, తర్వాత నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఎస్పెషల్లీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, ఈ డీటెయిల్స్ అడుగుతున్నాడు. ఏ డిస్ట్రిక్ట్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, మన తెలంగాణలో ఏ ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఎక్కువ ఉంది, చాలా డేటా. సో ఇది తప్పదు, ఈ 20 days ఇది కనుక మీరు మాస్టర్ చేయగలిగితే పేపర్ 3 యూఆర్ అవుట్ ఆఫ్ ట్రబుల్. సో ఆరామ్సే రాయొచ్చు. అలాగే ట్రైబ్స్ అడుగుతున్నారు, ఎక్కడ ఏ ట్రైబ్స్ అవైలబుల్ ఉంటారు అండ్ ట్రైబ్స్ వాళ్ళ ఫెస్టివల్స్ ఏంటి, అది చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకేం చూస్తాం, హిస్టరీకి వచ్చామనుకోండి. ఆర్కిటెక్చర్, ఎవరు కట్టించారు, ఏ ఇయర్లో కట్టించారు, లేదా ఒక 4 ఇస్తున్నాడు మాన్యుమెంట్స్, వరుసగా ఆర్డర్లో పేర్చండి, ఫస్ట్ నుంచి లాస్ట్ ఏది కట్టారు అట్లా. బుక్స్ అండ్ ఆథర్స్, ఇదైతే ఫేవరెట్ ఏరియా, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీలో ఇది చదవాలి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ మనకు ఉంటాయి కదా, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్, ఫస్ట్ తెలుగు ఇన్స్క్రిప్షన్, లేకపోతే ఏ ఫేమస్ రాజు ఇన్స్క్రిప్షన్ వేయించాడో, ఇలాంటివి. అలాగే విమెన్కి సంబంధించిన ఏరియాస్ అస్సలు వదలకండి. విమెన్ ఆర్గనైజేషన్స్, లేదా విమెన్ బుక్స్, లేదా విమెన్ మూవ్మెంట్స్, ఇట్లాంటివి. సో ఇంగ్లీష్ అయితే ఓకే, ఈజీగానే అనిపించింది. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇంగ్లీష్ ఉంటాయి కదా, జస్ట్ ఒకసారి రౌండప్ చేయండి. ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి అ ప్రాబ్లం, అది బాగానే నడుస్తుంది. మ్యాథ్స్ కొంచెం స్టాండర్డ్ పెరుగుతుంది డెఫినెట్గా, గ్రూప్ 1 స్టాండర్డే ఇస్తాడు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రీలిమ్స్ అనేది అదొక జస్ట్ ఎలిమినేటర్ టెస్ట్, అది క్వాలిఫైయింగ్ మార్క్ అంతే కదా. కానీ ఇక్కడ గ్రూప్ 2లో మ్యాథ్స్ ఏంటిది, ఇది మీ ర్యాంక్ డిసైడింగ్ సబ్జెక్ట్. సో మిమ్మల్ని ఇక్కడ ఫిల్టర్ చేయాలి ర్యాంక్ కోసం, ఇంకేం లేదు ఫర్దర్గా. సో మ్యాథ్స్ గట్టిగానే ఇస్తాడు. గ్రూప్ 1 ప్రీలిమ్స్ లెవెల్లో ఒకసారి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయో చూడండి. అది మళ్ళీ తెలంగాణ అట్ ఎ గ్లాన్స్, ఈ రిపోర్ట్ చూడండి. మళ్ళీ ఇవి ఉంటాయి కదా మనకి రిపోర్ట్స్, అదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, యుఎన్డిపి రిపోర్ట్, జెండర్ పే ప్యారిటీ, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి, ఎన్ని కంట్రీస్, వాటిలో ఇండికేటర్స్, దాంట్లో ఇండియా ఏ స్థానంలో ఉంది, ఇలాంటివి.
ఇవన్నీతో పాటు కరెంట్ అఫైర్స్. ఫస్ట్ పేపర్లో హాఫ్ పేపర్ కరెంట్ అఫైర్స్ కమాండ్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను గ్రూప్ టూలో. బికాజ్ మీ మెయిన్ సబ్జెక్ట్స్ అన్ని పేపర్ 2, 3, 4లో ఉన్నాయి కదా. సో వాళ్ళు ఫస్ట్ పేపర్లో ఎక్కువ సబ్జెక్ట్ అడగరు, మీ కరెంట్ నాలెడ్జ్, మీ జనరల్ అవేర్నెస్ని టెస్ట్ చేస్తారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి మనం. ఇప్పుడు గ్రూప్ త్రీలో డైరెక్ట్గా అడిగాడు, ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ ఎక్కడ పెట్టాడు, ప్రధాని మోదీ వెళ్ళాడు అక్కడ, ఆయనకి ఏం అవార్డు వచ్చింది, లైక్ స్ట్రైట్ క్వశ్చన్స్ అడిగిండు. ఇప్పుడు స్ట్రైట్గా అడిగారు గ్రూప్ టూలో, ఎక్కడ పెట్టారు, ఎవరు పెట్టారు, దాని థీమ్ ఏంటి, అక్కడ ఏం డిసైడ్ అయ్యారు, ఇలాంటివి అన్నమాట. దాంతో పాటు ఇంకా ఎన్విరాన్మెంటల్ కన్వెన్షన్, ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఏది వదలకూడదు. ఇంకా రీసెంట్ గా ఏమైనా వచ్చాయి అనుకోండి, ఇండియా స్పెషల్ ఏమైనా ప్లెడ్జెస్ తీసుకుంది అనుకోండి, అవి వదలొద్దు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా కమిషన్స్, కమిటీస్, ఫినాన్స్ కమిషన్, ప్లానింగ్ కమిషన్, డెమోగ్రఫీ, ఇంకా ఈ అర్బనైజేషన్, ఈ స్టాటిస్టిక్స్ ఉంటాయి కదా, ఇవి. ఈ కమిటీస్ అడుగుతున్నాడండి ఎందుకంటే సొసైటీలో ఉంది, మనకి ఎకనామీలో ఉంది, కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఏ కమిటీ దేనికోసం వచ్చింది, వాళ్ళు దేని గురించి మాట్లాడారు. ఇంకేదైనా చాలా ఇంపార్టెంట్ కమిటీ అనుకోండి, ప్రొవిజన్స్ కూడా అడుగుతాడు. ఠీకే. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద మనం ఏం డిస్కస్ చేసాం అవి ఫైనల్ బ్రషప్ చేయండి. మళ్ళా సబ్జెక్ట్ ముందేసుకుని మొత్తం మీకు చదివే ఓపిక లేదనుకోండి, మీకు ఆల్రెడీ నోట్స్ ఉంటే రెడీమేడ్ గా టకటక రివిజన్ చేసి మీరు అదే ఫాలో అవ్వండి, ఓకేనా. ఎవరికైతే ఇక లాస్ట్ 20 days ఉంది, కొంచెం గట్టిగా ఇవ్వాలనుకుంటున్నాను, దేనికి నేను బాగా ప్రిపేర్డ్ గా ఉండాలి అంటే, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి ఉంటే చాలా వరకు మనం డీసెంట్ అటెంప్ట్ ఇవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ అండ్ గుడ్ లక్ ఫర్ గ్రూప్ 2.